భావాలతో అద్భుతమైనటువంటి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్. మహిళలు అక్కడ మంచి తెలివైనటువంటి వాళ్ళు. అలాంటి ఆఫ్ఘనిస్తాన్ని తర్వాత తాలిబన్లు చెరబట్టి ఆ మహిళల్ని గృహ నిర్బంధం చేసి వాళ్ళని చివరికి సెక్స్ బానిసలుగా మార్చేస్తూ మగవాళ్ళకి ఇంట్లో మాత్రమే పరిమితం కావాలి, వాళ్ళు బయటికి రావాలన్నా సరే సరే వస్త్రధారణ ఓకే, కానీ మగవాళ్ళ తోడు లేకుండా రావడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెట్టి హింసించడం ప్రారంభించాక ఆ హింస తట్టుకోలేనటువంటి వాళ్ళ స్ఫూర్తితోనేమో ఆ టైం వాళ్ళ అదృష్టం బాగుండి బిన్ లాడెన్ అనే దుర్మార్గుడి కారణంగా అక్కడ ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ట్విన్ టవర్స్ కూలడం, అప్పుడు దీని మొత్తానికి కారణమైనటువంటి అల్ఖైదాని లేపేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా దాడులు చేసి ఆఫ్ఘనిస్తాన్ని తను స్వాధీనం చేసుకుని యూరప్ దేశాలతో కలిసి గత 20-25 సంవత్సరాల పాటు దాన్ని లోకల్గానే ఉన్న వాళ్ళతో పరిపాలింపజేస్తూ వీళ్ళు వెనక నుండి సపోర్ట్ చేశారు. దాంతో మహిళలు మళ్ళీ చక్కగా ఉద్యోగ వ్యాపారాలు చేసుకున్నారు, హ్యాపీగా బతికేశారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ బానిస బ్రతుకులైనవి. చివరికి ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే వరదలు వచ్చి 300 మంది చనిపోయారు, రెస్క్యూ చేయడానికి కూడా దిక్కులేదు. వాళ్ళ దగ్గర ఏ ప్లానింగు లేదు. పవరు అంతే, దేవుడి పేరు చెప్పుకుంటారు, పవర్ని ఎంజాయ్ చేస్తుంటారు, అంతకు మించి ఏమి లేదు. 300 మంది ప్రాణాలు కోల్పోయారు. బగ్లాన్, బాదాక్షాన్, గోర్, హెరాట్, టకార్ ప్రావిన్స్లో ఎక్కువ నష్టం సంభవించింది. బగ్లాన్లో 131 మంది, టకార్లో 20 మంది చనిపోయారు, డజన్ల కొద్దీ గల్లంతయ్యారు. బగ్లాన్లో వరదలు చిక్కుపోయిన వారిని వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందంటూ ప్రకటించారు. 100 మందికి పైగా క్షతగాత్రులను సైనిక ఆసుపత్రికి తరలించినట్టు రక్షణ శాఖ ప్రకటించింది.